సో జూలై 1 2024 ఈ డేట్ నుంచెళ్ళి 3 కొత్త చట్టాలు దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. యాక్చువల్లీ ఆ 3 చట్టాల్లో ఏమున్నాయి? 3 చట్టాలు ప్రజలకి చాలా సత్వర న్యాయం దిశగా 3 చట్టాల్లో ఏమన్నా ఉండబోతుందా? 3 చట్టాల్లో అసలేముంది? 3 చట్టాల్లో శిక్షలనేటువంటివి ఏ రకంగా ఉన్నాయి? ఇక్కడ ఈ 3 చట్టాలనేటువంటివి చాలా ప్రమాదకరమైనవి అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. మనతోని ఒక సీనియర్ అడ్వకేట్ వీరదాసు వెంకటరత్నం గారు మనతోనే ఉన్నారు. ప్రెజెంట్ మనం హన్మకొండలో ఉన్నాము. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం వెంకట్ గారు. ఓకే. సార్, జూలై 1 నుంచెళ్ళి 3 కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి. మీకు కూడా తెలుసు. వాటి పేర్లు చెప్పండి సార్. 1 జూలై 2024 నుంచి అమలు కాబోతున్న చట్టాలు పలకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానిని ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సంహిత, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి 3 చట్టాలను భారత ప్రభుత్వము ఆగస్టులో పార్లమెంట్లో పాస్ చేసింది. 1 జూలై నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయండి. ఓకే. సార్, ఇప్పుడు పాత చట్టాలకును ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంటేషన్ అవ్వబోతున్నటువంటి 3 కొత్త చట్టాలకి ఏంటి సార్ తేడా? డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పేరు మాత్రమే మార్చారు. గతంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటి సెక్షన్లను తగ్గించి డెఫినేషన్ కూడా ఏమాత్రం మార్పు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా వాటిని ఇందులో పెట్టి పేర్లు మాత్రమే పైన ఈ ఇండియన్ పీనల్ కోడ్ అని తీసేసి పలకరాని పేర్లు పెట్టుకొని తెచ్చారు తప్ప కొత్తగా మార్పు చేసింది ఏమీ లేదు. ఇందులో కొత్తగా మార్పులు ఏమైనా ఉన్నాయంటే కొన్ని నేరాల్లో శిక్షలను పెంచారు, ఫైన్లు పెంచారు. కొన్నిటి ఫైన్ వేసే కేసులలో ఫైన్లను పెంచడం జరిగింది. అంతకు మించి ఆ పాత చట్టాలను కూడా అమెండ్మెంట్ చేసుకుంటే సరిపోయేది. ఓకే. సార్, ఇప్పుడు అంటే యథావిధంగా అంటే ఇప్పుడు మనము రీసెంట్‌గా ఇప్పటివరకు చూస్తా ఉన్నాము. స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నారు. యథావిధంగా ఇదే స్టేషన్ బెయిల్ మరలా ఉండబోతుందా ఈ 3 కొత్త చట్టాల్లో? ఇందులో ఇప్పుడు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఇప్పుడు మారినటువంటి చట్టం పేరు భారతీయ నాగరిక సురక్షలో పాతగా ఉన్నటువంటి దాంట్లో 41 సిఆర్పిసి ప్రకారంగా మీరు స్టేషన్ బెయిల్ అంటున్నారు, దాన్ని కేవలం పోలీస్ నోటీస్ ఇచ్చేవారు. ఇప్పుడు దీంట్లో గందరగోళం సృష్టించి నోటీస్ పోలీస్ ఇస్తారా లేకపోతే మెజిస్ట్రేట్ ఇస్తారా, ఇక్కడ కంపల్సరీ ఇవ్వవలసిన అవసరం ఉన్నదా లేనటువంటి దాన్ని కూడా ఇందులో స్పష్టంగా చెప్పలేదు. గందరగోళమే ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఇప్పటి నుంచో ఏ నేరంలోనైనా జడ్జి గారి ముందట ప్రవేశపెట్టవలసిందే, ప్రతి ముద్దాయిని రిమాండ్ చేయవలసిందే. ఓకే. సరే, అంటే ఇప్పుడు ప్రతి ముద్దాయిని జడ్జి గారి ముందుకు ప్రవేశపెట్టాల్సిందే అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు సత్వర న్యాయం జరగబోతుందా ప్రజలకి? దీనివల్ల త్వరితగతంగా న్యాయం అనేది అందబోతుందా? ఈ కొత్త చట్టాల మూలంగా ప్రజలకు త్వరితంగా న్యాయం జరగటానికి అవకాశం లేదండి. వీటి లోపల వీటిని నేర్చుకోవడానికి, పోలీసులు ఇంప్లిమెంట్ చేయడానికి కొంత చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే న్యాయమూర్తులకు కూడా 30 జూన్ వరకు ఉన్నటువంటి చట్టాలను ఒకవైపు ఇంప్లిమెంట్ చేస్తూనే మరొక వైపు 1 జూలై తర్వాత వచ్చే చట్టాలు రెండింటిని ట్రయల్ నడపడం, అట్లాగే ముద్దాయిలకు కేసు పెట్టిన వారికి కూడా వారి మధ్యలో వారికి నోటీసులు ఇచ్చి ట్రయల్ కండక్ట్ చేయడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైన అవకాశం ఉంటుంది. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్వర న్యాయం జరిగే పరిస్థితి లేదు. సార్, ఇక్కడ సత్వర న్యాయం జరగనప్పుడు దీనికి ఎందుకు సార్ మరి తీసుకురావడం? భారతదేశంలో దీన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ దిశగా ఎందుకు తీసుకొచ్చిళ్ళు? అంటే మీలాంటి అడ్వకేట్స్ దీన్ని చాలా మంది అపోజ్ చేస్తా ఉన్నారు. మరి దీనికి ఏంటి యాక్చువల్ దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పార్లమెంటులో ఈ ప్రతులను పెట్టి దేశవ్యాప్తంగా బార్ కౌన్సిల్ నుంచి వినతి పత్రాలు తీసుకొని పార్లమెంటు సభ్యుల్లో చర్చలు పెట్టి మంచి చెడును అమెండ్మెంట్స్ ఏది చేయాల్సింది ఉన్నదనేటువంటి చట్టసభలో జరగాల్సిన చర్చలు ఏవి జరగకుండానే ఏకపక్షంగా ప్రభుత్వం వీటిని ఆమోదించింది. దాని మూలంగా ఇందులో ఏవైతే నష్టాలు జరిగేటివి ఉన్నాయి, ఏవైతే ప్రజలకు న్యాయం సత్వరంగా జరిగేది ఉన్నదనేటువంటి చర్చ లేకుండా రావడం మూలంగా కొంత అసౌకర్యంగా ఉంది. ప్రజలకు సత్వర న్యాయం జరగడానికి అవకాశం లేకుండా పోయింది. దాన్ని పార్లమెంటులో ఇప్పటికైనా చర్చలోకి తీసుకొని దీన్ని రేపటిన 1వ తారీఖు నుంచి జరగబోయే అమలును నిలిపివేసి మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చినట్లయితే సత్వర న్యాయం జరిగే అవకాశం ఉండవచ్చు. ఓకే. సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక సీనియర్ అడ్వకేట్‌గా ఫైనల్లీ ప్రజలకి ఇప్పుడు మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంటర్వ్యూ సందర్భంగా? ఫైనల్ వన్. ప్రత్యేకంగా చట్టాల గురించి చెప్పాలంటే రేపటిని అంటే 1వ తారీఖు జూలై తర్వాత నుంచి ప్రజాస్వామ్యం కూడా అపహాస్యం పాలయ్యే పరిస్థితి రాబోవచ్చు.
పోలీసులకే, స్టేట్లకే పూర్తి అధికారాన్ని ఇచ్చారు. దాని ఫలితంగా ప్రజలకు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో, మనకు రాజ్యాంగం కల్పించిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఏదైతే ఉందో, అది రేపటి నుంచి నష్టం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తాను. చిన్నది నేను ఖచ్చితంగా మీకు ఒకటి విషయాన్ని చెప్పాలి ఇక్కడ. ఇంతకుముందు యాక్సిడెంట్లు జరిగినప్పుడు, యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరుగుతుందండి. దాన్ని ఇప్పుడు అంతకుముందు జరిగినటువంటి అనుకోకుండా జరిగే ప్రమాదాలకు కోర్టులు 2 సంవత్సరాలు జైలు శిక్ష వేసేటువంటివి ఇప్పుడైతే వాటిని 10 సంవత్సరాలు చేశారు. ఎవరు కావాలనుకొని తప్పిదం చేయరు. అలాంటి వాటిని అవకాశం లేకుండా కనీసం వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్ష అంటే 10 సంవత్సరాలు, డైరెక్ట్ 10 సంవత్సరాలు వేసి దాంట్లో పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తారా లేకపోతే కోర్టులోనే ఇస్తారా అనేటువంటిది కూడా స్పష్టంగా పేర్కొనకుండా ఉన్నటువంటి చట్టం అండి ఇది. ఇట్లాగా ప్రజలను, అట్లాగే ఎవరైనా రేపటి నుంచి నిరసన తెలియపరిచిన రాజద్రోహ సెక్షన్ తీసివేసినాము ఇండియన్ పీనల్ కోడ్ నుంచి, కొత్త చట్టంలో ఇవి చేర్చడం లేదు అని చెప్పారు. కానీ ఇప్పుడు అంతకంటే చాలా ఎక్కువగా భయంకరంగా ప్రజలను, ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజలు ఎక్కడనైనా నిరసనలు తెలియపరిచినా కూడా వారి మీద ఎక్కువగా కేసులు పెట్టేటువంటి చట్టాలు ఇందులో తీసుకొచ్చారు. ఇంకా పోలీసులు ఎవరైనా ముద్దాయిని అరెస్ట్ చేస్తే 14 రోజుల లోపల వాళ్ళని మళ్ళీ విచారించాలంటే, ఇంతకుముందు 14 రోజుల లోపలనే కస్టడీ పిటిషన్ వేసి వారిని కస్టడీకి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా పోలీసు వాళ్ళని 90 రోజుల వరకు, 60 రోజుల నుంచి 90 రోజుల వరకు ఎప్పుడైనా కస్టడీ తీసుకునే అవకాశం పోలీసు వాళ్ళకి ఇచ్చారు. అంటే పౌరులను నిర్బంధించి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాబోతున్నది. అట్లాగే ఎవరైనా నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లేదా వాళ్ళు చెప్పినట్టుగా వాట్సాప్లో కానీ, మెయిల్ ద్వారా కానీ కేసులు పెట్టినట్లయితే, SMS ద్వారా కేసులు పంపించినా మేము రిజిస్టర్ చేస్తామని చెప్పారు, అవుతుందని చెప్పారు. కానీ అక్కడ FIR చేయించుకోవడం అనేది కూడా ఒక పెద్ద ప్రక్రియ కాబోతుంది. ఫైరవిల్ చేయవలసిన పరిస్థితి రాబోతున్నది. అంటే దీనివలన ఇంకా అవినీతి పెరిగి ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కనుక ఈ చట్టాలను అమలు చేయకుండా ప్రజలు కూడా అడ్డుకొని రేపు రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతారు కావచ్చని నాకు పూర్తిగా అనిపిస్తూ ఉందండి దీన్ని చూసిన తర్వాత. ఓకే. సార్, ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీలాంటి సీనియర్ అడ్వకేట్స్ దీన్ని అపోజ్ చేస్తా ఉన్నారు. ఓకే. కానీ ఇది మీలాంటి సీనియర్స్ అడ్వకేట్స్ నడుమనే ఇది బయటకొచ్చింది గదా! ఇప్పుడిక్కడ మీలాంటి అడ్వకేట్స్ మధ్యలోనే కదా ఇది బయటకొచ్చింది. మరి దీన్ని ఏం చెప్తారు? అయితే దీన్ని దేశవ్యాప్తంగా చట్టాలు తయారు చేసేటప్పుడు న్యాయ నిపుణులను కూర్చోబెట్టుకొని పార్లమెంట్ సభ్యులు, చట్టసభల్లో పార్లమెంట్ సభ్యులు చేస్తారండి. అయితే దీని మీద జరిగినటువంటి చట్టాలను ఎవరైతే న్యాయ నిపుణులతో చేపించినాక ప్రజాక్షేత్రంలో ఏది ప్రజలకు అవసరం ఉంటుంది, ఏది ఉండదు అనేటువంటిది పార్లమెంట్ సభ్యులు చర్చ చేయాలి. చేసినప్పుడు మాత్రమే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ చట్టాలను అమలు చేయడానికి పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగలేదు. న్యాయ నిపుణులు కూడా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో వారికి సంబంధించిన న్యాయమూర్తులు వాళ్ళు చెప్పినట్టుగా న్యాయవాదులు లేదా న్యాయ నిపుణులు కూర్చొని ఒక చట్టాలను పాత వాటిని ఏమాత్రం మార్చకుండా కొన్ని మార్పులు కొత్తవి ప్రజల మీద ఇబ్బంది కలిగేటువంటి బలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చారు తప్పితే, ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ చట్టం అమల్లోకి వస్తే అప్పుడు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటిది జరగలేదు అని మేము భావిస్తున్నాం. రైట్. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తున్నాను నేను BBR టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.